దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జనవరి 17. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆదికాండము 49, 50 అధ్యాయంలో 49వ అధ్యాయము. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. నేలవలే చంచలుడివై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకెక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడెవడు? షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులే ఉందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. జెబూలూను సముద్రపు రేవును నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును. ఇస్సాకారు 2 దడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. అతడి విశ్రాంతి మంచిదగుటయు, ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బంటులు గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి, అతని ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు. సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చినట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తర్వాత అతడు వారిని నాకు ఆజ్ఞాపించుచు ఇట్లా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్మేలే పొలంలో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును, అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును, అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలమును అందులో ఉన్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడిన దనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. 50వ అధ్యాయము. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను
గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటివారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి, నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని కదా, అందులోనే నన్ను పాతిపెట్టవలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చెను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటివారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటివారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. యోర్దానుకు అవతలనున్న అరదు కళ్ళము నొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సల్పెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు అరదు కళ్ళము నొద్ద ఆ దుఃఖము సల్పుట చూచి, ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరు గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అని పేరు పెట్టబడెను. అది యోర్దానుకు అవతల ఉన్నది. అతని కుమారులు తన విషయమే అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్యముగా ఉండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును, అతని సహోదరులను, అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగు వర్తమానము పంపిరి. నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవ, నీకు వందనాలు ప్రభా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయ్యా నీ పరిశుద్ధ అయ్యా రక్తంతో కడిగి పవిత్రపరచండి. మీ సన్నిధిలో ఒప్పుకొనుచుండగా అయ్యా నాయనా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని పవిత్రపరచండి. దినమంతా నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా నాయనా జీవించినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మా కుటుంబస్తుల అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు కూడా దయతో క్షమించండి అయ్యా తండ్రి. అందరికీ మారు మనసు, రక్షణ భాగ్యం దయచేయండి. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరికీ నీ కృప కలుగును గాక అయ్యా తండ్రి. అందరికీ నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా. అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయండి. మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించండి. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి.
అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రపంచ దేశములన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అందరికీ నాయన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు దయచేయండి. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకొంచున్నాం. అలాగే నాయన ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. 140 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి. వారి మనోనేత్రాలు తెరవండి, వారి హృదయాలు తెరవండి ప్రభా. భారతదేశంలో కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ఆయన. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని విషయాల్లో మా దేశానికి స్వస్థత దయచేయండి. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రార్థించినప్పుడు ఆ దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం అయ్యా మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని, అయ్యా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, సీఎం, గవర్నర్లను, ఎమ్మెల్యేలు, ఎంపీలను అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృప తోడుగా ఉంచి వారిని నడిపించమని, అందరికీ గొప్ప రక్షణ భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, భారతదేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసుక్రీస్తు నామంలో లయపరచబడును గాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. భారతదేశంలో కడవరి వర్షమే మీరు దిగిరామని, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని, ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.